వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనము సోమదేవ సూరి అండ్ సోమదేవుడి గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ఎండింగ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ఇక్కడ మనము సోమదేవ సూరి గురించి తెలుసుకుందాం. ఈ సోమదేవ సూరి యొక్క బిరుదులు ఏంటంటే శాద్వద్దచల సింహ అండ్ కవిల రాజు. నెక్స్ట్ ఇతను రచించిన పుస్తకాలు చూస్తే ఇతను నీతి వాక్యామృతము, యశస్తిలక చెంపు, శాద్వదోపనిషత్తు, సన్నావతి ప్రకరణ అండ్ యుక్తి చింతామణి గ్రంథాలని రచించాడు ఈ సోమదేవ సూరి. అయితే ఇతను రచించినటువంటి నీతి వాక్యామృతం గ్రంథం ఏదైతే ఉందో ఇది తర్వాత కాలంలో తెలుగులోకి అనువదించబడింది. దీనిని తెలుగులోకి ఎవరు అనువదించారంటే భద్రభూపాలుడు. భద్రభూపాలుడు దీనిని తెలుగులోకి అనువదించాడు. అయితే ఈ భద్రభూపాలుడు ఏ పేరుతో ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడంటే నీతి శాస్త్ర ముక్తావళి పేరుతో భద్రభూపాలుడు నీతి వాక్యామృతం గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. అయితే ఈ సోమదేవ సూరి ఏ శతాబ్దానికి చెందినవాడంటే 10వ శతాబ్దానికి చెందినవాడు. ఏ ప్రాంతానికి చెందినవాడంటే గౌడ ప్రాంతం. ఇతను గౌడ ప్రాంతానికి చెందినవాడు. గౌడ ప్రాంతం అంటే బెంగాల్. ఈ బెంగాల్లో దిగంబర జైన సన్యాసి ఈ సోమదేవ సూరి. ఇతను బెంగాల్ ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. ఇతను తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలంగాణలో ఎవరి యొక్క పరిపాలన ఉందంటే మనకి వేములవాడ చాళుక్యుల పరిపాలన ఉంది. అప్పటి వేములవాడ చాళుక్య రాజు ఎవరంటే మనకి వాగరాజు. వాగరాజు కాలంలో ఇతను తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఈ వాగరాజు తర్వాత నెక్స్ట్ పాలకుడు అంటే మనకి బద్దెఘాటు, రెండవ బద్దెగుడు. ఈ రెండవ బద్దెగుడు ఈ సోమదేవ సూరి కోసం ఒక టెంపుల్ని నిర్మించాడు. ఈ రెండవ బద్దెగుడు నిర్మించినటువంటి టెంపుల్ ఏదంటే మనకి శుభధామ జీనాలయము. ఈ శుభధామ జీనాలయాన్ని మనము బద్దగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. సో ఇది మనకి ఈ సోమదేవ సూరికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఇప్పుడు మనము సోమదేవుడి గురించి చూద్దాం. సో ఈ సోమదేవుడు ఏ శతాబ్దానికి చెందినవాడంటే 11వ శతాబ్దానికి చెందినవాడు. ఏ ప్రాంతానికి చెందినవాడంటే కాశ్మీర్ ప్రాంతానికి చెందినవాడు. సోమదేవుడు కాశ్మీర్ ప్రాంతానికి చెందినవాడు. అయితే ఇతను కాశ్మీర్లో ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే రాజా అనంతవర్మన్ ఆస్థానంలో ఉంటాడు ఈ సోమదేవుడు. ఈ రాజా అనంతవర్మన్ యొక్క భార్య ఎవరంటే సూర్యమతి. ఈ సూర్యమతికి ఈ సోమదేవుడు కథలు చెప్పేవాడు. ఆ కథల సంహారమే మనకి కథా సరిత్సాగరము. సో ఇక్కడ కథా సరిత్సాగర గ్రంథాన్ని ఎవరు రచించారంటే సోమదేవుడు రచించాడు. సోమదేవుడు ఈ కథా సరిత్సాగర గ్రంథాన్ని దేని ఆధారంగా రచించాడంటే మనకి బృహత్ కథ ఆధారంగా దీనిని రచించాడు. సో ఇక్కడ బృహత్ కథను ఎవరు రచించాడంటే మనకి గుణాఢ్యుడు రచించాడు. నెక్స్ట్ ఇప్పుడు మనము క్వశ్చన్ని చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ని చూస్తే రాజతరంగిణి గ్రంథాన్ని ఎవరు రచించారు? ఒకటి కల్హనుడా, బిల్హనుడా? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.